ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సార్ ఎవరికన్నా ₹1,00,00,000 సాయం కావాలన్నా కూడా నిమిషం ఆలోచన చేయకుండా ఇట్లా ఇచ్చేస్తాడట. కానీ ఆయన చదువుకునే పుస్తకాలు మాత్రం ఇయ్యమని అడిగితే ఎంత బతిలాడినా ఇయ్యడట. ఇంతకు ఏ పుస్తకాలు ఆయన తానున్నాయి, ఎందుకు ఇయ్య అంటుండో ఏది మనం కూడా ముచ్చట మొత్తం అరుచుకుందాం పారి. డబ్బులు ₹1,00,00,000 ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతాడో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను. ఇవ్వాలి అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నా పుస్తకాలు. ఈయనరా ఏమంటున్నాడు, ఎవరికైనా కలిసినప్పుడు కానీ ఇంకేడికైనా పోయినప్పుడు కానీ సారు మీరు చదువుకునే పుస్తకాలు ఇయ్యమని అడిగితే మాత్రము అడగక అడిగే అని కింద మీద అవుతాడట. అయ్యా పవనాల సారు, మరి మీరు అంతగానం పుస్తకాల మీద ఇష్టం ఎట్లా పెంచుకున్నారు, ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని అనిపిస్తుంది. అందుకే సారు కనిపిస్తే ₹1,00,00,000 అడిగినా వెనక ముంగట ఆలోచించకుండా ఇస్తాడట, కానీ పుస్తకం అడిగితే మాత్రం ఏడట. ఒకవేళ అడగంగానే ఇస్తాడో లేదో అని అనుమానం ఉంటే ఏది ఓ పారిపోయి ₹1,00,00,000 ఇయ్యమానుండ్రి, ఆయన బుద్ధి ఏసోటిదో ఎరకైతుంది. అయ్యా పవనాల సారు, మరి మీరు చదివిన పుస్తకాలు ఎసోటియో మాకు తెలియదు, కానీ ఏపీ పబ్లిక్ బతుకు పాఠాలు కూడా చదువుండ్రి. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టున్నది. ఇప్పటికి తండాలకు గూడాలకు తొవ్వలు సాపులేక గర్భంతో ఉన్న మహిళలు పురిటి నొప్పులు పడుతుంటే డోలీల మోసుకుపోయేంత దరిద్రంగా ఏపీ ఉన్నది. కాబట్టి గాపేదల పాఠాలు చదివి అధికారులకు గుణపాఠాలు నేర్పి ప్రజలకు మంచిగా సౌలతులు చెయ్యండ్రి. ఇవన్నీ పుస్తకాలు చదివే మీకు తెలియని కావు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.